Hi everyone, very good evening. Welcome to the session. I welcome you all to this particular session. So yesterday మనము LAN అంటే ఏంటి, మ్యాన్ అంటే ఏంటి, వ్యాన్ అంటే ఏంటి అర్థం చేసుకున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ LAN అంటే ఏంటి ఎవరు చెప్తారు? ఓకే, వాట్ ఈస్ ఎ LAN? ఫుల్ ఫామ్ ఎ LAN? సాహితి, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎ LAN? Local area network. వెరీ గుడ్, లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకే, లోకల్ ఏరియా నెట్వర్క్. సో నేను ఒక కండిషన్ ఇస్తాను, అది లోకల్ ఏరియా నెట్వర్క్ కాదా చెప్పు. ఇండియాలో ఒక మిషన్ ఉంది అండ్ లెట్స్ సే దిస్ ఇస్ ఇన్ ఇండియా అండ్ లెట్స్ సే దెర్ ఇస్ అన్ శ్రీలంక. ఇక్కడ ఇంకొక కంప్యూటర్ ఉంది. సో నేను ఏం చేశానంటే దేర్ ఇస్ సంథింగ్ సి ఉంది కదా, సి మధ్య నుంచి ఒక వైర్ తీసుకొని ఇవి రెండింటిని కనెక్ట్ చేశాను. వాట్ ఈస్ దిస్? వాట్ కైండ్ ఆఫ్ నెట్వర్క్ ఇట్ ఈస్? WAN, sir. వాట్? సంధ్య చెప్పండి. Wide area network. వైడ్ ఏరియా నెట్వర్క్. Yes, sir. Okay. How it is a wide area network? Tell me. It's connected to the network, sir. నేను ఏం చెప్పాను? ఇక్కడ ఒక వైర్ తీసుకొని ఇక్కడ రెండింటికి డైరెక్ట్ గా కనెక్ట్ చేశానని చెప్పాను. Okay. ఒక సిస్టమ్ ని ఇంకో సిస్టమ్ తో ఎక్కడి నుంచి, అది ఒక రూమ్ లో ఉన్న ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అయితే దాన్ని ఏమంటాం మనం? LAN అంటాం. లెట్స్ సే ఇదొక ఇది మీ బెడ్రూమ్ 1 అనుకోండి, ఇది బెడ్రూమ్ 2 అనుకోండి. ఇప్పుడు ఏంటిది? ఇదేంటి ఇప్పుడు సాహితి? ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం? ఇది బెడ్రూమ్ 1, ఇది బెడ్రూమ్ 2, రెండు LAN. LAN అంటాం. ఓకే, ఈ ఒక వైర్తో నేను కనెక్ట్ చేస్తున్నాను అంటే దాన్ని మనం ఏమంటాం? ఆల్వేస్ LAN అంటాం. ఒక వైర్తో కనెక్ట్ చేస్తున్నాము, ఒక స్విచ్ వచ్చినా కానీ దాన్ని ఏమంటాం మనం? LAN అంటాం. లెట్స్ సే ఒక స్విచ్ ఉంది, ఓకే, స్విచ్ ఇక్కడ కనెక్ట్ చేసాం, ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఈ కనెక్షన్ ఏమంటాం మనం? LAN అంటాం, అవునా కదా? ఇక్కడ మనం 4 సిస్టమ్స్ ఉన్నా కానీ ఒక స్విచ్ తో కనెక్ట్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? LAN అంటాం. ఎప్పుడైతే రౌటర్ వస్తుందో ఏమొస్తుంది? రౌటర్ అంటే ఏంటి? రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ ని కనెక్ట్ చేయడం. అంటే ఇది లెట్స్ సే ఇది సాహితీ హోమ్ అనుకో, సాహితీ హోమ్. ఇక్కడ ఒక సంధ్యా హోమ్ ఉంది, సారీ, ఇక్కడ సంధ్యా హోమ్ ఉంది. ఓకే, ఇవి రెండు డిఫరెంట్. ఇది ఒక స్విచ్ ఉంది, ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది, ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది. లెట్స్ సే దీని ఐపీ అడ్రస్ అనుకోండి 192.168.2.110 సిరీస్. ఇది 1.192.168.1.0 రేంజ్. సో ఇవి రెండు మాట్లాడుకోవాలంటే మనం మధ్యలో ఒక రౌటర్ పెట్టాలి. సో ఈ స్విచ్ అనేది దీనికి కనెక్ట్ అవుతుంది, ఈ స్విచ్ అనేది దీనికి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో దీన్ని ఏమంటాం మనం? మధ్యలో రౌటర్ రాగానే మనం ఏమంటాం? దాన్ని 3 కండిషన్స్ ఉంటాయి. అయితే క్యాన్, మ్యాన్, రైట్? క్యాన్, మ్యాన్, ఇంకేమంటాం? విఏఎన్, దట్ ఈస్ విలేజ్ ఏరియా నెట్వర్క్ ఆర్ మెట్రోపాలిటన్ నెట్వర్క్ ఆర్ క్యాంపస్ నెట్వర్క్. ఓకే, ఇది ఏదైనా కావచ్చు, ఈ మూడిట్లో ఏదైనా కావచ్చు, ఎందుకంటే మనం ఒక రౌటర్తో కనెక్ట్ చేస్తున్నాం. లెట్స్ సే ఇలాంటి రౌటర్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక రౌటర్ ఉంది, ఇక్కడ ఒక రౌటర్ ఉంది, అండ్ ఇవన్నీ ఇంటర్నెట్లో కనెక్టెడ్ ఉన్నాయి. ఎక్కడ? ఇంటర్నెట్ అనే వర్డ్ వస్తుంది, ఐఎస్పి ఆర్ సర్వీస్ ప్రొవైడర్ అనే వాళ్ళు వస్తే, అంటే పబ్లిక్లో ఉంటాయి ఇవన్నీ. సో ఎప్పుడైతే పబ్లిక్లో వస్తేనే దాన్ని మనం ఏమంటాము? వ్యాన్ అంటాము. ఎప్పటి వరకు అయితే మనకు ఇంటర్నెట్తో కనెక్షన్ లేదో అప్పటి వరకు మనం దాన్ని వ్యాన్ అనము. ఏమంటాం? వ్యాన్ అనము. ఎప్పటి వరకు అయితే ఇంటర్నెట్తో అంటే మీ సిస్టమ్, అంటే ఇప్పుడు మీ ఇంట్లో మొబైల్ మీ ఇంట్లోనే ఉన్న సిస్టమ్స్తో కనెక్ట్ అవుతే దాన్ని LAN అంటాము. ఎప్పుడైతే మనము ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతామో మనం ఎక్కడ కనెక్ట్ అయినప్పుడు? వ్యాన్లో కనెక్ట్ అయినాం అంటాం. బట్ సో ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఇక్కడ రష్యాలో ఉండి ఇండియాలో
డైరెక్ట్ ఒక వైర్ ని గనక లాగి తీసుకొచ్చి ఒక రెండు కంప్యూటర్స్ ని గనక కనెక్ట్ చేస్తే దీన్ని ఏమంటాం మనం? ఆల్వేస్ ఇట్ ఈస్ ఎ ల్యాన్, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. అది 1 కిలోమీటర్ ఉండని, 1 మీటర్ ఉండని, 1 కిలోమీటర్ ఉండని, 1000 మీటర్స్ ఉండని, ఎన్నైనా కిలోమీటర్లు ఉండని. సపోజ్ ఈ రెండింటికి మధ్యలో ఒక వైర్ తోటే బైండ్ చేస్తే దాన్ని మనం ల్యాన్ అంటాం. కానీ కండిషన్ ఏంటంటే ఇంత లాంగ్ అనేది మనకి ఎప్పుడు వైర్ ఉండదు. కానీ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఒక రెండు సిస్టమ్ ని డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తే, లేదంటే ఒక స్విచ్ లో కనెక్ట్ చేసిన, అంటే ఒక స్విచ్ కనెక్ట్ చేసి ఒక సిస్టమ్ ఇక్కడ ఒక సిస్టమ్ ఇక్కడ కనెక్ట్ చేసి దీనికి కనెక్ట్ చేసాం. స్విచ్ అంటే నేను చెప్పిన కదా స్విచ్ అంటే ఏంటనేది. సో గుర్తుంచుకోండి, స్విచ్ అంటే ఏంటి? స్విచ్చింగ్ చేస్తుంది. స్విచ్చింగ్ అంటే లోకల్లో మన సిస్టమ్ ని ఒకదాని నుంచి ఇంకోదానికి మాట్లాడడానికి యూజ్ అవుతుంది అనమాట. స్విచ్చింగ్ అంటాం అనమాట, సింపుల్. రౌటింగ్ అంటే ఏంటంటే మనం వేరే వాళ్ళతో మాట్లాడతాం, మన లాంగ్వేజ్ తెలియని వాళ్ళతో, రైట్? అప్పుడు రౌటర్ అనేది మధ్యలో వస్తుంది. ఎప్పుడైతే వరల్డ్ లోకి, ఇంటర్నెట్ వరల్డ్ లోకి వెళ్తాం మనం, అప్పుడు వ్యాన్ అంటాం. ఓకే, ఈ కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకోండి. వ్యాన్ అనేది ఎప్పుడు వస్తుంది? ఓన్లీ వెన్ ఇంటర్నెట్ కమ్ ఇన్ టు ద పిక్చర్. అంటే క్వశ్చన్స్ చాలా అడుగుతారు అనమాట జనరల్ గా. ఇప్పుడు నేను అడిగినట్టే, 2 సిస్టమ్ కనెక్ట్ అవుతాయి. సపోజ్ 2 డిఫరెంట్ కంట్రీలో ఉన్నాయి. ఆ 2 సిస్టమ్స్ ని నేను ఒక వైర్ తో కనెక్ట్ చేశాను. అప్పుడు దాన్ని ఏమంటారు అంటే, మీరు సింపుల్ గా ల్యాన్ అని చెప్పేయాలి. అదే మీరు ఏమంటారు? 2 సిస్టమ్ కనెక్టెడ్ ఉన్నాయి, ఇది ఇంటర్నెట్ లో ఉంది, ఇది ఇంటర్నెట్ లో ఉంది, ఇప్పుడు మాట్లాడుకుంటుంది. ఇక్కడ ఇంటర్నెట్ ఉంది, ఇక్కడ ఇంటర్నెట్ ఉంది, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాయి. ఇది యాక్చువల్లీ ఈ కంప్యూటర్ ఇంటర్నెట్ లో కనెక్ట్ అయింది, ఈ కంప్యూటర్ ఇక్కడ ఇంటర్నెట్ లో కనెక్ట్ అయింది. ఇప్పుడు ఇంటర్నెట్ లో కనెక్ట్ అవగానే ఇది ఆటోమేటిక్గా ఇవి రెండు మాట్లాడుకోవాలి. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ హాయ్ పంపిస్తే మీరు ఎక్కడ పంపించినట్టు? ఇది వ్యాన్ లో పంపించినట్టు. ఎందుకంటే మీరు ఇంటర్నెట్ కి పంపిస్తున్నారు, ఈ కంప్యూటర్ కి డైరెక్ట్ పంపించట్లేదు, రైట్? సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాన్. ఈరోజు మనం ఫర్దర్ నేర్చుకుందాం, చాలా ఇంపార్టెంట్. మనం sorry, yeah. So now we'll go and understand about IP addressing. It's the most important. So మనకి ఏంటంటే ఐపీ అడ్రసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉన్నదన్నమాట. సో వాట్ ఈజ్ ఐపీ అడ్రసింగ్? మనకు నెట్వర్క్ లో ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఐపీ అడ్రసింగ్? సో నేను చెప్పాను కదా, ఐపీ అడ్రస్ అంటే ఏంటి? 32 బిట్స్ బైనరీ కోడ్. బైనరీ కోడ్ ఎన్ని ఆక్టేట్స్ ఉంటాయి దీనికి? 4 ఆక్టేట్స్ ఉంటాయి. ఎన్ని? 4 ఆక్టేట్. ఆక్టేట్ అంటే ఎంత? 1 ఆక్టేట్ ఈక్వల్ టు హౌ మెనీ బిట్స్? 1 octet equal to how many bits? 1 octet equal to 8 bits. అంటే ఇక్కడ ఒక 8 బిట్స్ ఉంటాయి, ఇక్కడ ఒక 8 బిట్స్ ఉంటాయి, ఇలా మనకి అన్ని 8 బిట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ 8 బిట్స్ ఉంటాయి, 8 బిట్స్ ఉంటాయి. సో నేను చెప్పినది బైనరీ కోడ్ అంటే, సో ఇది స్టార్ట్ అవుతుంది 8 బిట్స్ లో. ఎలా అంటే 1 బిట్ అంటే 1 బిట్ అంటే ఏంటి? అయితే 0 ఆర్ 1 కదా. సో దీంట్లో ఇక్కడ సపోజ్ ఆల్ జీరోస్ ఉంటే దెన్ వాల్యూ ఏంటి? 0 0 0 0 0 0 0 0. దీని వాల్యూ ఏంటి? 0, రైట్? సపోజ్ ఇక్కడ 1 ఉంది అనుకోండి, 0 0 0 0 0 0 0 1. దీని వాల్యూ ఏంటి? 1. లెట్స్ సే ఇక్కడ 0 0 0 0 0 0 1 1 ఉంటే దీని వాల్యూ ఏంటి? ఎవరు చెప్తారు? వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ దిస్? సో మీరు సాహిత్య చెప్పు, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ దిస్? నార్మల్ న్యూమరికల్ లో అయితే 3 సార్. ఎగ్జాక్ట్లీ, నార్మల్ న్యూమరికల్ అయితే దీని వాల్యూ 3. ఎలా వచ్చింది? ఇప్పుడు దీన్ని నేను ఈ 3 వాల్యూ ఎలా వచ్చిందో చెప్తాను. 0 0 0 0 0 0 1 1. ఇది యాక్చువల్లీ దీన్ని మనం ఇలా రాస్తాం అనమాట. సో దీన్ని ఎప్పుడైనా మనం ఇదేంటి బైనరీలో ఉంది, మనం న్యూమరికల్లోకి కన్వర్ట్ చేయాలంటే ఎలా చేస్తాం? 2 power 0
ప్లస్ 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ 2 ఇంటూ 0. ఇది యాక్చువల్లీ 1 1 ఉంది కాబట్టి నేను డైరెక్ట్ వేసాను ఇంటూ 0 ప్లస్ 2 పవర్ 3 ఇంటూ 0. ఇలా మనం అన్ని చేస్తే ఆల్ జీరోస్ ఈక్వల్ టు జీరోసే. సో జీరో అంటే ఎనీథింగ్ ఈజ్ జీరో ఇస్ జీరో, రైట్? సో ఎనీథింగ్ జీరో ఇస్ జీరో. సో ఇవన్నీ జీరో అయిపోతాయి ఈ 6 వరకు. బట్ ఇక్కడ 2 పవర్ 1 ఇంటూ 1 అంటే 2 ప్లస్ 2 పవర్ 0 ఈక్వల్ టు వాట్? 1. సో టోటల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3. అవునా కదా? మీరు నేర్చుకున్నారా బైనరీ కోడింగ్ నుంచి న్యూమరిక్ కోడ్ నుంచి బైనరీ? సో ఇది రాలేదు అంటే ఫస్ట్ మనం ఇది నేర్చుకుందాం. ఓకే, సో లెట్స్ సే 0 0 0 0 1 1 0 0. దీన్ని మనం క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు దీని వాల్యూ ఏంటి అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తాము? ఇది 2 పవర్ 0 ఇంటూ 0 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 0 ప్లస్ 2 పవర్ 2 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 3 ఇంటూ 1 ప్లస్ ఇవన్నీ జీరోస్ ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ జీరో పెట్టేస్తాను, ఎందుకంటే ఎనీథింగ్ ఇంటూ జీరో ఇది జీరో అనే. సో ఇక్కడ వరకు రాశాను. సో ఇక్కడ అంటే ఇక్కడ రాయాలంటే ఇక్కడ ఇంటూ 2 పవర్ 4 ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 5 ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 6 ఇట్లా రాసుకుంటే అప్ టు 7 వరకు వెళ్తాం, ఎందుకంటే 0 to 7 ఈక్వల్ టు 8 అంతే కదా. 0 1 2 3 4 5 6 7 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8. మనం జీరోని కూడా స్టార్ట్ చేస్తాం, జీరోతో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 0 నుంచి 7 వరకు వస్తుంది మొత్తం, అంటే 2 పవర్ 0 నుంచి 2 పవర్ 7 వరకు. సో ఇక్కడ కూడా సపోజ్ ఇక్కడ రాసేస్తాను ఏముంది 2 పవర్ 7 ఇంటూ 0 ప్లస్. సో 2 పవర్ 7 ఇంటూ 0 అంటే 2 పవర్ 7 వాల్యూ ఎంత? ఎనీ గెస్? హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ మ్యాథ్స్? వాట్ ఈస్ 2 పవర్ 7? ఫాస్ట్. No one. 2 power 7 equal to 128. exactly 128. 2 power 6 equal to 64. 2 power 5 equal to 32. 2 power 4 equal to 16. 2 power 3 equal to 8. 2 power 2 equal to 4. 2 power 1 equal to 2. 2 power 0 equal to 1. సో ఇప్పుడు టోటల్గా ఎంత అయింది చూడండి. 128 ఇంటూ 0 ఎంత? 0 వేసాను. 64 ఇంటూ 0 0. 32 ఇంటూ 0 0. 16 ఇంటూ 0 0. ఇప్పుడు 8 ఇంటూ 1 ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ 1 వాల్యూ ఉంది కదా. 8 ఇంటూ 1 8 ప్లస్ 4 ఇంటూ 1 4 ప్లస్ 2 పవర్ 1 2 ఇంటూ 0 0 ప్లస్ 2 పవర్ 0 అంటే 1 ఇంటూ 0 0. టోటల్ వాల్యూ ఎంత వచ్చింది? 8 ప్లస్ 4 12. అంటే దీని వాల్యూ ఎంత మనకి ఇప్పుడు? 12 అని అర్థం. ఇలా మనకి ఎలా ఉంటుంది దీని కాంబినేషన్స్ అన్నీ వచ్చు లాస్ట్కు 0 0 0 0 0 0 0 0 నుంచి అన్ని వన్స్ వస్తాయి అన్నమాట. అన్ని వన్స్ వాల్యూ ఏంటి చెప్పండి ఇప్పుడు నాకు? అన్ని వన్స్ ఎట్లా వస్తుంది? 2 పవర్ 0 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 1 plus 2 power 2 into 1 like up to 2 power 7 into 1 ఇలానే కదా. సో దెన్ టోటల్ వాల్యూ ఎంత? 128 plus 64 plus 32 plus 16 plus 8 plus 4 plus 2 plus 1. దీని వాల్యూ ఎంత టోటల్గా? ఎనీ ఐడియా? 2 power 7 factorial actually ఇది. Sorry. 2 power 7 factorial which is equal to 255. 255. Exactly, which is equal to 255. సో మనం 255 ని ఎలా రాస్తాం మనం? All one. No. All 1 equal to 255. Right, you are right. సో మనకి 0 0 నుంచి అంటే అన్ని జీరోస్ నుంచి అన్ని జీరోస్ ఈక్వల్ టు వాట్? ఆల్ జీరోస్ ఈక్వల్ టు 0, రైట్? 255. టోటల్ కౌంట్ ఎంత ఇప్పుడు? 0 నుంచి 255 కి టోటల్ కౌంట్ ఎంత? 256. అవునా కదా? 256. సో 0 0 0 నుంచి మొదలెట్టి 255 వరకు రాసే కౌంట్ ఎంత టోటల్?
256. ఎందుకు 1 to 255 అనేది 255, కానీ మనం 0 కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి టోటల్ 256. అర్థమైందా? సో ఇలా మనము ఒక ఆక్టేట్ వాల్యూని ఎలా డిఫైన్ చేస్తున్నాం? 0 నుంచి స్టార్ట్ అయ్యి 255లో ఎండ్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా ఈ 0 and 255 ఎలా వచ్చిందో? సో మనం ఎప్పుడైనా కానీ ఒక ఐపీ అడ్రసింగ్ అనేది స్టార్ట్ ఎలా అవుతుంది? ఆల్ జీరోస్, రైట్? ఆల్ జీరోస్. సో మనం మళ్ళీ ఇప్పుడు బైనరీ కోడ్ రాస్తున్నాము 4 ఆక్టేట్స్లో. సో మనం ఒక ఐపీ అడ్రస్ని ఎలా తీసుకుంటాము? 4 ఆక్టేట్స్లో తీసుకుంటాం. ఓకే, సో దీంట్లో 0 0 0 0. ఓకే, సో నొటేషన్ ఎట్లా రాస్తాం? దీన్ని రాయడం ఎలా రాస్తాం? ఇప్పుడు ఇలా ఉంటే దీన్ని రాయడం ఎలా రాస్తాం అంటే 0.0.0.0 అని రాస్తాం. అన్ని డాట్స్ పెడతాం. లెట్స్ సే ఇప్పుడు సపోజ్ అన్ని 1 ఉన్నాయంటే దీన్ని ఏమని రాస్తాం? 1.1.1.1 అని రాస్తాం. లెట్స్ ఇక్కడ 2 ఉంటే 2 ఉంటే ఏం రాస్తాం? 2.2.2.2. అంటే మనం ఐపీ అడ్రస్ అనేది సపోజ్ ఇక్కడ 5.7.8.5 అనుకోండి. అంటే ఇలా రాస్తాం మనం 5.7.8.5 ఇలా రాస్తాం అనమాట. ఇదాన్ని ఏమంటాం మనం? ఐపీ అడ్రస్ అంటాం. కానీ ఇది ఎలా వస్తుంది? 2 అంటే ఎలా వస్తుంది, 1 ఎలా వస్తుంది అనేది దానికి ఒక రీజన్ ఉందన్నమాట. సో మనం ఎప్పుడైతే ఆల్ జీరోస్, మనకి లాస్ట్ నెంబర్ ఏది వస్తుంది? 255 255 255 అండ్ 255. ఓకే, సో దీన్నే మనం ఏమంటాం? ఐపీ అడ్రస్ స్టార్టింగ్ పాయింట్ అంటాం, ఐపీ అడ్రస్ ఎండింగ్ పాయింట్ అంటాం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఐపీ అడ్రస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 0000 స్టార్ట్ అయ్యి ఎండ్ ఎక్కడ అవుతుంది? 255 255 255 255లో ఎండ్ అవుతుంది. సో వీటి మధ్యలో ఎన్నో నెంబర్స్ ఉంటాయి. అంటే ప్రాబబిలిటీస్ తీస్తే మనము ఎన్ని బిలియన్స్ ఐపీ అడ్రసెస్ ఫామ్ అవుతాయి? 2 బిలియన్ ఐపీ అడ్రసెస్ ఫామ్ అవుతాయి. ఎంత? 2 బిలియన్ ఐపీ అడ్రసెస్, డిఫరెంట్ ఐపీ అడ్రసెస్ ఫామ్ అవుతాయి. హౌ మెనీ? 2 బిలియన్స్. వాట్ ఈస్ ద ఫుల్ కౌంట్ ఆఫ్ 1 బిలియన్? 1 బిలియన్ అంటే ఎంత? వాట్ ఈస్ 1 బిలియన్? విచ్ ఇస్ ఈక్వల్ టు 100 crores. అంటే 200 కోట్ల 200 crores ఐపీ అడ్రసెస్ అనేటివి ఫామ్ అవుతాయి. ఓకే, నౌ మరి ఇన్ని ఐపీ అడ్రస్, దెర్ ఆర్ సో మెనీ ఐపీ అడ్రసెస్, రైట్? సో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దానికోసము ఒక ఆర్గనైజేషనే పనిచేస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే ఐనా. దానికోసం ఏమన్నా? ఐనా అనే ఒక ఆర్గనైజేషన్. ఓకే, నౌ వాట్ ఈస్ ఐనా? ఐనా ఇస్ సంథింగ్ కాల్డ్ ఐపీ అడ్రస్ నెట్వర్కింగ్ అథారిటీ. నెట్వర్కింగ్ అథారిటీ. సో వరల్డ్లో కొన్ని ఆర్గనైజేషన్స్ అన్ని కలిసి ఐపీ అడ్రస్ నెట్వర్కింగ్ అథారిటీ అనే ఒక ఇది ఎన్జిఓ అంటారు. దీన్ని ఏమంటాం మనం? ఎన్జిఓ అంటాం, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఫర్ ద సేక్ ఆఫ్ వరల్డ్ దే క్రియేటెడ్ ఐనా, ఐపీ అడ్రస్ నెట్వర్కింగ్ అథారిటీ. సో దీన్ని ఏం చేసిండ్రంటే, వీళ్ళు ఏం చేసిండ్రంటే ఒక ప్రాసెస్ చెప్పిండ్రనమాట. సో మనం ఐపీ అడ్రస్ ని కొన్ని రకాలుగా డివైడ్ చేసిండ్రు. దాన్ని మనం ఏమంటాం? క్లాసెస్ అంటాం. ఏమంటాం? క్లాసెస్. సో ఏం చేసిండ్రు? ఐపీ అడ్రస్ ని ఒక క్లాసెస్ గా డివైడ్ చేసిండ్రు. ఎలా? 5 క్లాసెస్. ఎన్ని క్లాసెస్? 5 క్లాసెస్ గా డివైడ్ చేసిండ్రు. హౌ మెనీ క్లాసెస్? 5 క్లాసెస్. 5 క్లాసెస్. సో ఈ 5 క్లాసెస్ ని ఎలా ఐడెంటిఫై చేసిండ్రంటే, ఇప్పుడు మనకి 8 ఆక్టేట్స్ ఉన్నాయి కదా, 8 ఆక్టేట్స్ ఉన్నాయి. సారీ, 4 ఆక్టేట్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో 8 బిట్స్ ఉన్నాయి, అంతే కదా? సో ఫస్ట్ నుంచి ఏం చేసిందంటే 5 క్లాసెస్ ఎట్లా స్టార్ట్ చేసిందంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి,
క్లాస్ డి అండ్ క్లాస్ ఈ అని ఒక 5 నెట్వర్క్స్ క్రియేట్ చేసిండ్రు. ఓకే, సో మన క్లాస్ ఏని ఎలా డిఫైన్ చేసిండ్రు అంటే మన దాంట్లో ఉన్న ఫస్ట్ ఆక్టేట్ లో ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దీన్ని మనము క్లాస్ ఏ అంటున్నాం. అంటే దీని వాల్యూ ఏంటి? ఇక్కడ దీని వాల్యూ ఏంటి? 2 పవర్ ఏంటి ఇది? 2 పవర్ 7. వెరీ గుడ్, ఇట్ ఈస్ 2 పవర్ 7. నా 2 పవర్ 7 అంటే వాల్యూ ఎంత? 2 పవర్ 7 అంటే వాల్యూ ఎంత? ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, 128. ఎగ్జాక్ట్లీ. సో 128. సో మనకు తెలిసిపోయింది 128 అనేది మనకి ఫస్ట్ డిజిట్ అని. ఓకే, సో మనం క్లాస్ ఏం చేస్తున్నామంటే సింపుల్ గా 128 అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది? 0 to 127 అంతే కదా. 0 to 127, 0 to 127 which is equal to 128, రైట్? సో మనం ఫస్ట్ బిట్ తీసుకుంటే అంటే ఫస్ట్ ఆక్టేట్ లో ఫస్ట్ బిట్ తీసుకొని మనం క్లాస్ ఏ తయారు చేస్తాం అనమాట. అంటే క్లాస్ ఏ నెట్వర్క్ అనేది 0.0.0.0 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది? 127.0.0.0కి ఎండ్ అయిపోతుంది. ఓకే, సో ఏవైతే వీటి మధ్యలో ఉన్న ఎవరున్నా మనం ఏమంటాం? క్లాస్ ఏ అంటాం. దీన్ని ఏమంటాం? క్లాస్ ఏ నెట్వర్క్ అంటాం. ఓకే, ఏమంటాం? క్లాస్ ఏ నెట్వర్క్. అంటే ఇప్పుడు సపోజ్ 5.0.0.0 అనేది ఏంటిది? క్లాస్ ఏ నెట్వర్క్. 125.0.0.0 ఇదేంటి? క్లాస్ ఏ నెట్వర్క్. 172.0.0.0 ఇదేంటి? క్లాస్ ఏ నెట్వర్కా? కాదు కదా, ఎందుకంటే ఇది 127కి ఎండ్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ క్లాస్ ఏ నెట్వర్క్. సో ఇప్పుడు మనము క్లాస్ ఏ నెట్వర్క్ అంటే ఏంటి? 0 నుంచి 127 వరకు ఏ నెట్వర్క్ ఉన్నదాన్ని మనం క్లాస్ ఏ నెట్వర్క్ అంటాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ క్లాస్ బి. క్లాస్ బిలో ఏం చేసిండ్రంటే సెకండ్ ఆక్టేట్ ని కూడా తీసుకున్నాం. అంటే అప్పుడు ఏమైంది? 2 పవర్ 7 ప్లస్ 2 పవర్ 6 అంటే ఎంత? 128 ప్లస్ 64 అంతేనా? టోటల్ ఎంత? టోటల్ ఎంత? 192 అంతేనా? 192 అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 0 to 191. కానీ మనం క్లాస్ ఏలో 127 వరకు ఆల్రెడీ వాడేసుకున్నాం, అవునా కదా? సో నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? 128 నుంచి 191 ఉంటుంది మిగిలిన, ఇంతే కదా. ఎందుకంటే క్లాస్ ఏలో 0 to 127 ఆల్రెడీ మనం డిఫైన్ చేసినాము, మళ్ళీ క్లాస్ బిలో డిఫైన్ చేయలేం కదా. వీ కెనాట్ డిఫైన్ ఇన్ యువర్ క్లాస్ బి, వీ కెన్ ఓన్లీ డిఫైన్ ఇన్ క్లాస్ ఏ బికాస్ ఇట్స్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఫస్ట్ ఆక్టేట్ ని ఇక్కడ ఇచ్చేసినాం, 128 నెంబర్స్ ఇక్కడ క్లాస్ ఏలో ఇచ్చేసాం. సో కానీ క్లాస్ బిని ఎలా డిఫైన్ చేస్తున్నాం? ఫస్ట్ ఆక్టేట్ లో ఫస్ట్ బిట్ ప్లస్ సెకండ్ బిట్. సో టోటల్ ఎంత? 192 అయింది. 192 కంప్లీటెడ్. కానీ 0 to 191 అనేది మనం క్లాస్ బి ఇవ్వలేము, ఎందుకంటే ఆల్రెడీ 0 నుంచి 125 ఆల్రెడీ మనం రిజర్వ్ చేసాం దేనికి? క్లాస్ ఏకి. మిగిలిన ఏంటి? 128 నుంచి 191. సో ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు 128.0.0.0 అనే నెంబర్ నుంచి 191.0.0.0 అనేటివి క్లాస్ బి నెట్వర్క్ అంటాం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు క్లాస్ సి. క్లాస్ సిలో ఏం చేసినాం? థర్డ్ ఆక్టేట్ లో ఫస్ట్ ఆక్టేట్ లో థర్డ్ బిట్ కూడా తీసుకున్నాం. సో ఇలాగా 2 పవర్ 7 ప్లస్ 2 పవర్ 6 ప్లస్ 2 పవర్ 5 అంటే 128 ప్లస్ 64 ప్లస్ 32 విచ్ ఇస్ ఈక్వల్ టు వాట్? 2 to 4 అంటే 0 to 2 to 3. కానీ మనం ఆల్రెడీ 191 వరకు ఇక్కడ క్లాస్ బికి అటాచ్ చేసేసాం. మిగిలిన ఏముంది? 192 to 2 to 3. సో దీన్నే మనం ఏమంటాం? క్లాస్ సి నెట్వర్క్ అంటాం. ఓకే, సో 192.0.0.0 నుంచి ఎక్కడి వరకు? 223.0.0.0 ఇదేంటి? క్లాస్ సి. అర్థమైందా? క్లాస్ డి అంటే
ఇంకొక బిట్ తీసుకుంటున్నాం మనం, అవునా కదా? అంటే 2^7 + 2^6 + 2^5 + 2^4 అంటే 128 + 64 + 32 + 16. 224 + 16 ఎంత? 240, అంతేనా కదా? అంటే 0 to 239, అంతేనా కదా? 0 to 239 which is equal to 240. ఆల్రెడీ 2 to 3 వరకు వెళ్ళిపోయింది. సో మనం ఎక్కడి వరకు వచ్చినాం? 2 to 4 to 239. 239 240 కదా, 239 వరకు 239. సో ఇక్కడ అంటే 224.0.0 నుంచి 239.0.0.0 వరకు క్లాస్ డి అయిపోయింది. ఇప్పుడు మిగిలిన ఏమైనా ఉన్నాయో మిగిలిన అన్నింటినీ మనం క్లాస్ ఈలో మాట్లాడాలి. అంటే 240 నుంచి లాస్ట్ నెంబర్ ఎంత? 255. సో ఇవన్నీ క్లాస్ ఈలోకి మార్చేస్తాం అంతే. ఇప్పుడు అర్థమైందా? సో క్లాస్ ఏ నెట్వర్క్ అనేది 0 to 127. సో మనం సింప్లీ రాద్దాం ఇక్కడ సింపుల్ గా మళ్ళీ ఒకసారి షార్ట్ కట్ లో. క్లాస్ ఏ బి సి డి ఈ. ఇక్కడ చూడండి 0.0.0.0 నుంచి మొదలుపెట్టి 127.0.0.0. ఓకే. క్లాస్ బి వచ్చేసి 128.0.0.0 నుంచి 191.0.0.0. క్లాస్ సి వచ్చేసి 192.0.0.0 నుంచి 223.0.0.0. రైట్. ఇక్కడ 224.0.0.0 నుంచి 239.0.0.0. ఫైనల్లీ 240.0.0.0 నుంచి 255.0.0.0. సరిపోయినా? సో మనం ఇలా క్లాసెస్ ని డిఫైన్ చేస్తాం. సో ఇది డిఫైన్ చేయడానికి మన టెక్నిక్ ఏంటి? మనం ఒక్కొక్క ఆక్టేట్ ని తీసుకుంటూ దానికి వాల్యూ క్యాలిక్యులేట్ చేసి మనం చేస్తాం. సో మనం రిమెంబర్ అనేది కొన్ని రోజుల్లో అలవాటు అవుతుంది, ప్రాక్టీస్ చేసిన కొద్దీ రిమెంబర్ అవుతుంది. ఇది మన మైండ్ లో ఫిక్స్ అయిపోవాలన్నమాట. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ సి. ఎనీ క్వారీస్? ఇవి ఎలా వచ్చింది అనేది నెంబరింగ్ అర్థమైందా ఇప్పుడు? కానీ దీంట్లో మనం కొన్ని మ్యానిపులేషన్స్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు క్లాస్ ఏ అని ఎందుకు డిఫైన్ చేసాం, క్లాస్ బి అని ఎందుకు డిఫైన్ చేసాం, క్లాస్ సి అని ఎందుకు డిఫైన్ చేసాం అనేది మనం ఇప్పుడు చెప్తాం అన్నమాట. ఓకే. ఎనీ క్వారీస్? నో? పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనము క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ సి అసలు ఇవన్నీ ఎందుకు డిఫైన్ చేసాం మనం? ఫస్ట్ క్వశ్చన్. సో దీనికి ఒక రీజన్ ఉందన్నమాట. ఇప్పుడు ఇలా డిఫైన్ చేయడం వల్ల మనకు మెయిన్ యూజ్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు క్లాస్ ఏ అంటే మనం ఏం చేసాము, ఒక బిట్ వాడుకుంటున్నాం. ఒక ఆక్టేట్ లోంచి ఒక బిట్ని 1, రెస్ట్ అన్ని 0 ఉంచుతున్నాం, అవునా కాదా? అంటే మనం ఒక బిట్ కి వాల్యూ ఇస్తున్న దాని ఏంటి? 0 to 127. ఎప్పుడైతే ఇదాన్ని మనం ఏదైతే వాడుతున్నామో దీన్ని మనం ఒక నెట్వర్క్ గా అనుకొని ఈ తర్వాత ఉన్న ఆక్టేట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన క్లయింట్స్ అనుకుంటున్నాం. ఓకే. ఇవన్నీ మన క్లయింట్స్. అంటే ఎగ్జాంపుల్ నేను మంచి ఒక ఐడియా చెప్తాను, మళ్ళీ మీకు అర్థమవుతుంది. సో లెట్స్ సే నేను ఒక విలేజ్ తీసుకుంటున్నాను. ఓకే. ఒక విలేజ్ తీసుకుంటున్నాను. ఒక విలేజ్ కి ఏం పేరు పెడుతున్నాను? లెట్స్ సే దిస్ ఈస్ విలేజ్ ఏ. లేదు, విలేజ్ ఏ అంటే గుర్తుండదు. ఇదొక లెట్స్ సే దాని పేరు ఏం చెప్తున్నాను? లెట్స్ సే ఇట్ ఈస్ గురుగాం. గురుగాం అనే ఒక విలేజ్ అనుకోండి. గురుగాం అనే ఒక విలేజ్. సో ఇందులో ఎంతమంది ఉన్నారు? లెట్స్ సే ఒక 100 హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. 100 కాదు, ఎన్ని? 255 హౌసెస్ ఉన్నాయి. ఎన్నెన్ని ఉన్నాయి? చలో ఎనీ. సో కొన్ని హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. సో వీళ్ళందరికీ హిందీ వచ్చు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుంటారు, అవునా కదా? ఎందుకంటే ఒక కాలనీలో ఉంటే వాళ్ళందరూ ఒకళ్ళు మాట్లాడుకుంటారు, అవునా కదా?
సో క్లాస్ ఏ అనే దాంట్లో ఏంటంటే గుడ్గాంలో ఉన్న వాళ్ళకి అంటే వీళ్ళందరూ గుడ్గాంలో ఉన్నారన్నమాట. సో లెట్స్ ఏ గుడ్గాంలో ఉన్నారంటే ఈ ఫస్ట్ నెట్వర్క్ అంటే ఏంటి, ఇది గుడ్గావ్ నెట్వర్క్. ఎగ్జాంపుల్ ఇస్తున్నది, మంచిగా అర్థం చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మటుకు గుడ్గావ్ నెట్వర్క్. వీళ్ళందరూ అందులో ఉండేవాళ్ళు. ఓకే, వీళ్ళందరూ అందులో చాలా సెక్టార్స్ ఉన్నాయి. లెట్స్ సెక్టార్ ఏ, సెక్టార్ బి, సెక్టార్ సి అని 3-4 సెక్టార్స్ ఉన్నాయి. కానీ అందరూ గుడ్గావ్కి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు నేను ఎప్పుడైతే క్లాస్ ఏ అంటున్నానో వాళ్ళందరూ గుడ్గావ్కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు సెక్టార్ ఏలో ఉన్నా, బిలో ఉన్నా, సిలో ఉన్నా, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ వాళ్ళందరూ ఏ అంటే ఎవరు, గుడ్గావ్ వాళ్ళు. అవునా కదా? మనం ఎప్పుడైనా అంతే అంటామా? మనం ఒక ఫారిన్లో ఉన్నప్పుడు, ఇండియాలో ఉంటే ఫారిన్లో ఉంటే మనం ఇండియన్స్, ఏ ఇండియన్ కలిసినా కానీ మనోడే. అదే ఇండియాలో ఉన్నాం అనుకో, ఒక స్టేట్కి వెళ్ళాం అనుకోండి, మన తెలుగు వాళ్ళు ఎవరు కలిసినా కానీ తెలుగు వాళ్ళే, ఇట్ డజంట్ మ్యాటర్. అదే హైదరాబాద్కి వచ్చింది అనుకోండి, ఏ డిస్ట్రిక్ట్ వాడు, ఏ డిస్ట్రిక్ట్ తెస్తే నాది కామారెడ్డి. సో కామారెడ్డి వాళ్ళు ఎవరు వచ్చినా అరే మా డిస్ట్రిక్ట్ అంటాం. అదే కామారెడ్డికి వచ్చాం అనుకోండి, మా ఊరు అని చెప్పుకుంటాం. మా ఊరికి వస్తే మా గల్లీ అని చెప్పుకుంటాం. సో ఎక్కడిదక్కడ డివైడ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు మనకి ఏం మాట్లాడదాం, క్లాస్ ఏ అన్నప్పుడు ఇది మన నెట్వర్క్, ఇవన్నీ క్లయింట్. ఇది ఏ సెక్టార్లో ఉన్నా మన క్లయింటే. సో లెట్స్ ఏ ఇది గుడ్గావ్ అంటే, ఇప్పుడు దీనికి మనం సపోజ్ ఒక నెట్వర్క్ తీసుకుంటున్నా. లెట్స్ ఏ 2 అనే నెట్వర్క్ తీసుకుంటున్నా. 2.0.0.0 నుంచి మొదలుపెట్టి 2.255.255.255 అంతేనా? అంటే ప్రతి దాంట్లో 0 నుంచి 255 వరకు ఉంటుంది కదా. 0 నుంచి 255 2. వీటి మధ్యలో ఏవైనా కానీ ఇది 2 నెట్వర్క్ కి సంబంధించిందే. అంటే వీళ్ళందరూ ఒకటే. అంటే 2.0.0.0 అయినా 2.212.215.220 చూడండి, ఇవి రెండు 2 అయినా కాదు, ఇవి రెండు ఒకటే నెట్వర్క్. అంటే క్లాస్ ఏ నెట్వర్క్ ఇది. అంటే 0 to 127 అనే కండిషన్ ఉంటే వీటి మధ్యలో ఇలా ఉంటే, ఇప్పుడు 125 అనుకోండి, 125.0.0.0 ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఏఐపి అయినా తీసుకోండి, 125.222.215.227. సో ఇవి రెండు 125 నెట్వర్క్ లోనే ఉన్నాయి. అవునా కదా? ఫస్ట్ కండిషన్. సో ఇది క్లాస్ ఏ నెట్వర్క్. అంటే ఇవి రెండు చూడడానికి వేరే ఉన్నాయి, అయినా కానీ ఇవి రెండు ఒకటే. ఎందుకంటే 125.125. సో ఈ రెండు క్లాస్ ఏ నెట్వర్క్. అవునా కదా? సో ఇవి రెండు మాట్లాడుకుంటే, అంటే ఇవి రెండింటిని కనెక్ట్ చేసి ఒక కంప్యూటర్కి ఈఐపి ఇచ్చి ఇంకో కంప్యూటర్కి ఈఐపి ఇచ్చిన అనుకోండి, ఇవి రెండు మాట్లాడుకుంటాయి. అర్థమైందా? కానీ సెకండ్ స్టేజ్ క్లాస్ బి అనుకున్నాం అనుకోండి, ఇక్కడ అలా కాదు. ఇది కొంచెం ట్రిక్కీ అన్నమాట. ఇక్కడ ఏంటంటే గుడ్గావ్ అనేది ఓకే, ఇది గుడ్గావ్ అనేది ఓకే, కానీ ఇక్కడ సెక్టార్ అనేది కూడా వస్తుంది అనమాట. సెక్టార్ తర్వాత సెక్టార్లో ఎన్ని ఇల్లులు ఉన్నా పర్లేదు, దట్ డజంట్ మ్యాటర్. సో గుడ్గావ్ సెక్టార్ అంటే సపోజ్ 129 అనుకోండి, 129.1.0.0 నుంచి 129.1.255.255. అర్థమైందా? అంటే ఇది సేమ్ ఉండాలి, ఇది సేమ్ ఉండాలి, అప్పుడే ఇవి రెండు ఒకటే, అంటే ఒకే గల్లీకి సంబంధించినట్టు. అంటే ఒక నెట్వర్క్ లో క్లాస్ బి అనుకోండి, ఇది క్లాస్ బియే కదా, ఎందుకంటే 128 నుంచి 191 వరకు. అవునా కదా? అంటే 129 అనగానే మనకి ఏం రావాలి, 2 నెట్వర్క్స్, ఆ తర్వాత ఉన్నాయన్ని మన క్లయింట్లు. అంటే ఇక్కడ ఈ నెట్వర్క్ అన్నట్టు ఇవి రెండు సేమ్ ఉండాలి ఎప్పుడైనా. 129.1 ఆ తర్వాత 0.0 నుంచి 129.1.255 ఇవన్నీ సేమ్ మాట్లాడుకుంటాయి అనమాట. లెట్స్ సే 129.1.0.0 ఇదైనా అండ్ సపోజ్ ఓకే అలా కాకుండా 129.5 129.1.212.254 ఇవి రెండు ఒకటే నెట్వర్క్. అవునా కదా? ఎందుకంటే ఇది 129.1 ఇది 129.1 చెప్పినా కదా ఇవి రెండు. ఆ తర్వాత ఇవేమున్నా మనకు సంబంధం లేదు. అదే సపోజ్ 129.
2.0.5 ఇవి రెండు సేమా కాదు, ఎందుకంటే ఇది 2 సిరీస్. దో ఇట్ ఈస్ 129 బట్ ఇది 2 అంటే సెకండ్ గల్లీ. సో వీళ్ళకి మనకేం సంబంధం లేదు. అర్థమైందా? ఇది సేమ్ గల్లీ కానీ ఇదేం దీనికి సంబంధం లేదు. ఇవి రెండు మాట్లాడుకుంటాయి, ఇది మాట్లాడదు. అర్థమైందా? 129.1. సారీ 129.1.5.7 129.2.5.7 ఇవి రెండు మాట్లాడుకోవు, ఎందుకంటే ఇది 129 సేమ్ ఉన్నాయి, సేమ్ గుడ్గావే ఓకే. కానీ ఇది సెక్టార్ 1, ఇది సెక్టార్ 2 మాట్లాడుకో. ఇవి రెండింటి మధ్యలో మాటలు ఉండవు. ఈ రెండింటి మధ్యలో మాటలు కావాలంటే మనకి ఏం కావాలి? రౌటర్ కావాలి. అదే 129.1.5.7 129.1.4.7 ఇవి రెండు మాట్లాడుకుంటాయి. ఎందుకు అంటే చూడండి, సేమ్ గుడ్గావ్ సేమ్ సెక్టర్, సేమ్ గుడ్గావ్ సేమ్ సెక్టర్. ఈ హౌస్ నెంబర్ ఇంక ఇవన్నీ ఏమున్నా మనకు సంబంధం లేదు, వీళ్ళందరూ ఒకటే అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు క్లాస్ సి తీసుకుందాం. క్లాస్ సి ఏమైపోతుంది? గల్లీ తర్వాత, ఇప్పుడు సెక్టార్ తర్వాత ఇంకా ఇంకొంచెం ముందుకెళ్తాం అనమాట. అంటే క్రాసెస్, అంటే సపోజ్ గుడ్గా ఉన్నది, సెక్టార్ ఉన్నది, ఇక్కడ ఏమున్నది ఇంకా రోడ్ నెంబర్ 1, ఇక్కడ సెక్టార్, దెన్ ఇట్ ఈస్ విలేజ్. ఓకే, సో ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? క్లాస్ సి అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 192 to 223 అవునా కదా? సో ఇందులో ఏ అడ్రస్ అన్నా మనం స్టార్ట్ చేసాం అనుకోండి. సపోజ్ మనం 199 అనేది స్టార్ట్ చేసినాం. 199 డాట్ సపోజ్ సెక్టార్ లో ఏదైనా సెక్టార్ తీసుకోండి. సపోజ్ 0 నుంచి 255 ఏ సెక్టార్ తీసుకున్నా పర్లేదు. మీరు సపోజ్ 1 తీసుకోండి, లెట్స్ సే రోడ్, దానికి 1 తీసుకోండి. సో దీంట్లో ఎవడైనా కానీ ఎక్కడి వరకు? 255 వరకు. అంటే చూడండి, అంటే ఇది 1 ఉండాలి, ఇది 1 ఉండాలి, ఇది 199 ఉండాలి. అంటే 3 మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఈ 3 మ్యాచ్ అవ్వాలి. ఈ 3 మ్యాచ్ అయిన తర్వాత ఇక్కడ క్లయింట్లు ఏమన్నా ఉండండి, 0 నుంచి 255 ఎవరన్నా ఉండండి, వీళ్ళు మటుకు క్లయింట్స్ అనమాట. అంటే ఈ గుడ్గావ్ అనే ఊర్లో, ఈ సెక్టార్లో, ఈ రోడ్ నెంబర్ 1, సెక్టార్ నెంబర్ 1. అదే 199.2.1.0 199.3.1.5 ఇవి రెండు మాట్లాడుకో. ఎందుకంటే ఇది థర్డ్ సెక్టారు, సేమ్ రోడ్ అయినా పర్లేదు, కానీ థర్డ్ సెక్టార్ లో ఫస్ట్ రోడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సెకండ్ సెక్టార్ లో ఫస్ట్ రోడ్ ఈజ్ డిఫరెంట్. అవునా కదా? సో ఇవి రెండు సేమ్ ఉండి ఇది రాంగ్ ఉన్నా, లేకపోతే ఇలా అయినా పర్లేదు. 2.2.5 ఇవి రెండు సేమ్ కాదు. 199, 1, 2 రెండు వరకు సేమ్, కానీ ఇది సేమ్ కాదు. 1 ఇది, 2 ఇది, రెండు డిఫరెంట్ రోడ్స్. సో మనం క్లాస్ ఏలో ఏం చెక్ చేస్తాం? ఈ ఫస్ట్ ఒక్కటే చెక్ చేస్తాం, రెస్ట్ అందరు మనోళ్ళే. అంటే ఇండియా అనుకోండి, ఇప్పుడు ఒక ఇండియా తీసుకుంటే ఇండియాలో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే. అప్పుడు అందరూ మనము, అంటే ఇప్పుడు మన ఫారిన్ లోకి వెళ్ళాం అనుకోండి, ఇండియాలో ఎవడు కలిసినా కానీ మన ఇండియా మనది మనం అనుకుంటాం. సో అక్కడ మనకి అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటాం అనమాట. అదే మనము ఒక దగ్గర మనం డివైడ్, ఇండియాకి వచ్చగానే డివైడ్ అవుతున్నాం. తెలంగాణ, ఆంధ్ర, మన ఏంటి తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ. సో ఢిల్లీ ఏదో మళ్ళీ కలుస్తారనమాట. సో అంటే ఇండియాలో ఉండి, అంటే క్లాస్ బి అంటే ఎట్లా? క్లాస్ ఏ అంటే ఏంటి? ఇండియా ఎవడైనా మనోడే. క్లాస్ బిలో అంటే ఇండియాలో లెట్స్ ఏ స్టేట్స్, ఏ స్టేట్ అయినా కానీ, ఇండియా ఉండి ఏ స్టేట్ అయినా కానీ వాళ్ళ గ్రూప్ అనమాట. లెట్స్ ఏ ఇండియా, తమిళనాడు. ఏ తమిళనాడులో ఎవడైనా పర్లేదు, అది సంబంధం లేదు. వీళ్ళందరు క్లయింట్స్ అనమాట. వీళ్ళందరు నేను తమిళనాడు అని చెప్పుకుంటాడు. అదే క్లాస్ సి అయితే ఎట్లుంటది? ఇండియా, తమిళనాడు అండ్ కోయంబత్తూర్.
కోయంబత్తూర్ వాళ్ళందరూ ఒక గ్రూప్ అన్నమాట. అర్థమైందా? ఇది క్లాస్ సి. ఇప్పుడు అర్థమైందా క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అంటే ఏంటో? సో క్లాస్ ఏలో మనము ఫస్ట్ ఆక్టేట్ మొత్తాన్ని నెట్వర్క్ అంటాం, రెస్ట్ అన్నిటిని మనం క్లయింట్స్ అంటాం. ఓకే, ఇదేంటి నెట్వర్క్, ఇవన్నీ క్లయింట్ క్లయింట్ క్లయింట్. ఇది క్లాస్ ఏ. క్లాస్ బి ఏంటి? రెండు నెట్వర్క్, ఇవి రెండు నెట్వర్క్, మిగిలిన రెండు క్లయింట్స్. క్లాస్ సిలో ఏంటి? 3 నెట్వర్క్స్, ఒకటే క్లయింట్. ఇప్పుడు చెప్పండి ఇందులో ఎన్ని క్లయింట్లు ఫామ్ అవుతాయి? ఇక్కడ 0 నుంచి 127 ఇన్ని నెట్వర్క్సే ఫామ్ అవుతాయి. కానీ క్లయింట్స్ చూడండి, ఇక్కడ 0 to 255, ఇక్కడ 0 to 255, ఇక్కడ 0 to 255, అంటే 255 into 255 into 255, which is equal to 1,64,84,729. ఇన్ని క్లయింట్లు ఒక నెట్వర్క్ లో ఉంటాయి, అంతే కదా? అంటే 1 0.000, 1.0.0.1, 1.1.0.1 అన్ని ఒకటే. అంటే 1.0.0.0 నుంచి మొదలుపెట్టి 1.255.255.255 వీటి మధ్యలో ఏ ఒక్క యూజరు 1 సిరీస్ లో ఉన్నాడు అంటే వాళ్ళందరూ క్లాస్ ఏలో 1 నెట్వర్క్ సంబంధించిన వాళ్ళు. అంటే ఒక నెట్వర్క్ లో ఎన్ని క్లయింట్లు ఉంటాయి? 1,64,84,729 ఉంటాయి. సో ఇది చాలా పెద్ద నెట్వర్క్, అంటే చాలా పెద్ద సింగిల్ నెట్వర్క్. అదే క్లాస్ బిలో ఏంటంటే ఇక్కడ 120, అంటే నేను యావరేజ్ చెప్తున్నాను, చాలా కష్టము గుర్తుపెట్టుకోవడము. సో ఇలా అంటే ఇందులో మనకి 1,48,000 నెట్వర్క్ ఫామ్ అవుతాయి. 84,829 యావరేజ్ క్లయింట్ ఫామ్ అవుతాయి ఒక్కొక్క నెట్వర్క్ కి. ప్రతి ఒక్క నెట్వర్క్ కి ఇన్ని క్లయింట్లు ఉంటాయి. అదే ఇక్కడ క్లాస్ సిలో లక్షల్లో నెట్వర్క్ ఫామ్ అవుతాయి, కానీ క్లయింట్స్ ఎక్కడ? 0 నుంచి 255, అంటే ఎంత? ఎన్ని క్లయింట్లు? ప్రతి నెట్వర్క్ కి ఓన్లీ 255 క్లయింట్స్ ఉంటారు. అర్థమైందా? ఎందుకంటే సపోజ్ 192.168.1.0 అనేది నెట్వర్క్ ఉంది అనుకోండి, ఇదేంటి? క్లాస్ సి నెట్వర్క్, అవునా కదా? క్లాస్ సి నెట్వర్క్ లో ఇప్పుడు 192.168.1 డాట్ ఎండింగ్ ఏంటి? 255, అంతే కదా? సో ఇక్కడ వరకు ఇది నెట్వర్కే, ఇది అంతా నెట్వర్క్, రైట్? ఇప్పుడు ఎంత? 0 నుంచి 255, ఎంత మంది ఉన్నారు? టోటల్ 256, అంతే కదా? సో ఇక్కడ ఎన్ని క్లయింట్లు ఫామ్ అవుతాయి? మాక్సిమం 256 మెంబర్స్ ఉంటారు. సో దీనివల్ల ఏం లాభం? మనం ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఏం లాభం అంటే మనకి ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. మనం ఈజీ ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. సపోజ్ ఇక్కడ చూడండి 192.168.2.0, 192.168.2.255. ఇప్పుడు ఇవి రెండు డిఫరెంట్ నెట్వర్క్. ఇప్పుడు మీకు అర్థమైందా దీని మీనింగ్? ఇది 1 డాట్ సిరీస్ నెట్వర్క్, ఇది 2 డాట్ సిరీస్ నెట్వర్క్. సో ఇలా మనము ఒక సిరీస్ ఆఫ్ నెట్వర్క్ ని అనేది మనం డిఫైన్ చేస్తాం. ఎక్కువ మనం క్లాస్ సి ని వాడుతుంటాము, ఎందుకంటే ఎక్కువ నెట్వర్క్స్ కావాలి, మనం డిఫరెన్షియేషన్స్ చేసుకోవాలి కదా. అంటే పైన ఉన్నది ఏంటంటే యూనివర్సల్ ఫ్యామిలీ, ఇది న్యూక్లియర్ ఫ్యామిలీ, ఇది గ్లోబల్ ఫ్యామిలీ, యూనివర్సల్ ఫ్యామిలీ, గ్లోబల్ ఫ్యామిలీ అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీ లాగా అనమాట. పాతకాలంలో అందరు కలిసి ఉండడం. ఇప్పుడు క్లాస్ సి అంటే ఎవరికి వారు. ఇంకా క్లాస్ డి అంటే ఏంటంటే క్లాస్ సిలో ఏమైపోతా అంటే ఎవరికి వాళ్ళకి బెడ్రూమ్ లా అనమాట, అంటే ఇద్దరికి ముగ్గురికి కలిపి. సో క్లాస్ సిలో అలా ఉంటాయి అనమాట. క్లాస్ సి అనేది ఎక్స్పెరిమెంటల్ పర్పస్ చేస్తాం, సో మనం యూజ్ చేయము. బట్ మనం జనరల్ గా రియల్ టైంలో క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి. రేపు వీటిని క్యాలిక్యులేట్ చేద్దాం, అంటే ఒక ఐపీ అడ్రస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం అనేది రేపు చేద్దాం, సరేనా? సో ఐ హోప్ ఇది కొంచెము చూడడానికి ఈజీ కనబడుతుంది, కానీ చాలా ఇది వస్తే మటుకు మీకు నెట్వర్కింగ్ లో 90% మీకు నెట్వర్కింగ్ వచ్చేసినట్టు. అండ్ ఇది చాలా అవసరం కూడా. అంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఒక ఐపీ అడ్రస్ ని, అంటే మనం కంప్యూటర్ ని డిఫైన్ చేసేది వీటితోటే. మొత్తం మీ సెక్యూరిటీ అంతా దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది.
ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ ది డే. టుమారో విల్ మీట్. నేను ఆల్రెడీ నిన్నది ఈరోజు లేట్ ఈవినింగ్ అప్లోడ్ చేశాను సంధ్య, సారీ. ఇప్పుడు వెంటనే అప్లోడ్ చేసేస్తాను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ది డే. సార్ క్లాస్ ఎంటీ వస్తుంది సార్ నిన్నటిది. లేదమ్మా, క్లాస్ ఇప్పుడు వచ్చేయచ్చు, చూడు, చెక్ చేసుకో ఒకసారి. ఓకే ఇప్పుడు చూడు వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసింది, నేను చెక్ చేసుకో. ఓకే సార్. యా, సో మళ్ళీ ఒకసారి క్లాస్ ని రిపీట్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. డోంట్ వరీ. ఓకే, నేను దీనికి సంబంధించిన నోట్స్ మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేసేస్తాను. రైట్, దట్స్ ఆల్ ఫర్ ది డే. బాయ్. బద్రి ఇవ్వండి, అట్లే అర్థమైనట్టు అయిపోయింది, కానీ అర్థం కాలేదు కదా. ఇప్పుడు ఇది